వాసవి మాతాకి వాసవి మాతాకి వేదికమైన పెద్దలు భరత్ గారికి, నారాయణ గారికి, శ్రావణన్నకి, శ్రీనివాస్ అన్నకి, సోమశెట్టి గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ దొంది రాకేష్ గారికి, అదేవిధంగా ప్రకాశాత్ సుబ్బారావు గారికి, కేపీసీ అనిల్ గారికి, డబుల్ హాత్ శ్యామ్ గారికి, పి కృష్ణప్రసాద్ గారికి, మస్తాన్ రావు గారికి, యేసు గంగాధర్ గారికి, రామకృష్ణ గారికి, వాసుదేవరావు గారికి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే వెళ్ళు మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి, ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన 5 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన ఏకంగా సాబరమతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. నాలాంటి చాలామంది అంటే మా జనరేషన్లో చాలామంది వారు పొట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం, ఏదో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం. కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది, ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం. మనం చాలా నేర్చుకోవాలి. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితం పోగొట్టుకున్న వ్యక్తి.
ఈరోజు ఒక మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడుగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారు దీక్ష కూర్చున్నప్పుడు చాలామంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానియకుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి. బయటికి అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. అంతేకాదు, పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తారు. ఆయనే మన రోసయ్య తాత గారు. రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడేవాడు. తాతయ్యకి నేను చెప్పాను, తాతయ్య రాజకీయాల్లో లేని లోటు, ఈరోజు మీరు రాజకీయాలు లేరు, ఆ లోటు మాకు తెలుస్తుంది. రాజకీయాలు మారిపోయినాయి. మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని, మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే. అది మీ గొప్పతనం. అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాను జరిగింది. ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోస్, ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేదికమైన పెద్దల సహకారం కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే మనం ఈరోజు వీడియో చూసాం, దాంట్లో పెద్ద ఫోటోలు లేవు. రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కనుక ఏఐ బాగా వాడేశాడు ఈరోజు వీడియోలో. అవన్నీ ఫోటోలు బయటికి తీసుకురాలి, ఆర్కైవ్స్ నుంచి వీడియోస్ తీసుకురాలి, లైబ్రరీస్ నుంచి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత అయిన ఉంది. స్మృతివనం కడతమే కాదు, ఒక రీసెర్చ్ చైర్ అనేది ఏర్పాటు చేసి ఆయన చరిత్ర పైన రీసెర్చ్ కూడా చేయించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఆర్యవైశ్య సోదరులు నిన్న పాదయాత్రలో అనేకసార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని. ఆనాడు నన్ను అడిగితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను, మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని. ఇది కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇది నాకు ఒక ఎమోషన్, చేయాలని ఒక తపన. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే, పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది. అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం, ట్రస్ట్కి మేము నిలబడతాం, కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జై హింద్, జై హింద్.